భారతీయ రైల్వేలో అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైలుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ అడుగుపెట్టింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైల్లో టికెట్ లేకుండా ప్రయాణించడం సాధ్యం కాదు. కానీ కొంతమంది టీటీఈలు టికెట్ లేని ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుని ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు తేలింది. ప్రయాణికుల నుంచి అక్రమ వసూలుకు పాల్పడుతున్న 2 టీటీఈలను తాజాగా రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన జార్ఖండ్లో జరిగింది. తాజాగా ధన్బాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ వినీతా కుమార్ మే 11న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నసీం, అర్జున్ సాహు టికెట్ లేని ప్రయాణికుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 11 మంది ప్రయాణికులను గుర్తించారు. వారందరి దగ్గర నుంచి తీసుకుని టీటీఈలు ప్రయాణించేందుకు అనుమతించినట్లు తేలింది. పాట్నా టాటానగర్ మధ్య నడుస్తున్న రైల్లో రిజర్వ్ సిట్టింగ్, ఎలక్ట్రానిక్ టికెటింగ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో అనధికార ప్రయాణికులు ఉండడం పట్ల ఆయన షాక్ అయ్యారు. తనిఖీ సమయంలో సేకరించిన వివరాల ప్రకారం 2 టీటీఈలు అధికారుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. టికెట్ లేని ప్రయాణికుల నుంచి రైల్వే నిబంధనల ప్రకారం జరిమానాలు వసూలు చేయడానికి బదులుగా వారు అక్రమంగా వసూలుకు పాల్పడి ప్రయాణించడానికి అనుమతించారని వెల్లడించారు. తనిఖీ తర్వాత చక్రధర్పూర్ రైల్వే డివిజన్ కు ఏడీఆర్ఎం వినీతా కుమార్ వివరణాత్మక నివేదికను సమర్పించారు. సమగ్ర ప్రాథమిక సమీక్ష తర్వాత సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఆదిత్య చౌదరి తక్షణమే 2 టీటీఈలను రైల్వే విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతానికి పూర్తి శాఖాపరమైన విచారణ జరిగే వరకు వారిని టాటానగర్ స్టేషన్ కు అటాచ్ చేశారు. ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. తుది నివేదిక తర్వాత కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీసీఎం ఆదిత్య చౌదరి వెల్లడించారు. అవినీతి, నిర్లక్ష్యంతో పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి ప్రీమియర్ రైలు పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలను సహించబోమని ఆయన తేల్చి చెప్పారు. తరచుగా ఆకస్మిక తనిఖీలు, సీసీటీవీ కెమెరా ఏర్పాటు, ఆన్ బోర్డ్ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు పర్యవేక్షణ కఠినతరం చేస్తున్నట్టు తెలిపారు. రైల్వే ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వందే భారత్ లాంటి రైల్లో అవినీతికి పాల్పడితే చర్యలు మరింత సివియర్ గా ఉంటాయని తేల్చి చెప్పారు. ఉద్యోగులు ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందని చెప్పారు.